కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. పరలోకము నుండి దిగి వచ్చినది అక్షయమగు మహిమ దేహమది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది, చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 92వ రోజు, ఏప్రిల్ 2వ తేదీ. అంశం: ఒక ఆత్మీయ శరీరం ఎదురు చూస్తోంది దీనిని పొందుకోవటానికి. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఈ భూసంబంధమైన గుడారము శిథిలమైపోయినను, కరిగిపోయినను, మనకు ఇప్పటికే ఒకటి సిద్ధంగా ఉన్నది. చూడండి, ఒక రాత్రి పేతురు చెరసాలలో ఉన్నాడు. వారు జాన్ మార్క్ యొక్క గృహములో ఒక ప్రార్థనా కూటమికై సమావేశమయ్యారు. ప్రభువు దూత, ఆ అగ్నిస్తంభం, ఒక వెలుగు దిగి వచ్చింది. పేతురు తన దగ్గరకు ఈ వెలుగు రావటం చూసి తానప్పుడు కలగంటున్నానని అనుకొనెను. అయితే బైబిల్ ఇలా చెప్పింది, అది ఒక వెలుగు అని. అయితే మరి నేను నమ్ముతున్నాను, అది మనతో ఇప్పుడున్న అదే వ్యక్తి, అదే వెలుగు. ఆయన దిగి వచ్చాడు. మనము కూడా అదే కష్టాల్లో పడితే బహుశా అదే జరుగును. ఆయన లోపలికి వచ్చి, రండి, నాతో రండి అన్నాడు. కాబట్టి పేతురు, నేను ఇప్పుడు కలగంటున్నాను కాబట్టి ఈ కలకి అర్థమేమిటో చూస్తాను అనుకున్నాడు. తరువాత అతడు కావలి వారిని దాటుకుని నడిచాడు. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఆ తలుపు దానికదే తెరుచుకుంది అనుకున్నాడు. తరువాత తలుపు దగ్గరకు వెళ్ళాడు. అది కూడా దానికదే తెరుచుకుంది. నగర తలుపుల గుండా వెళ్ళాడు. అవి కూడా వాటికి అంతటికవే తెరుచుకున్నవి. అతను ఇంకా కలగంటున్నానని అనుకున్నాడు. ఎట్టకేలకు అతడు బయట నిలబడి ఇలా అన్నాడు, మంచిది, నేనిప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను, బందీలో నుండి విడుదల పొందాను. కాబట్టి నేను జాన్ మార్క్ ఇంటికి వెళ్ళి కొంత సహవాసం చేసేదను అనుకున్నాడు. ఎట్టకేలకు అక్కడికి చేరుకున్నాడు. ఆ గృహంలో ఉన్నవారు
ఓ ప్రభువా, నీ దూతను పంపించి పేతురును విడిపించండి అని ప్రార్థన చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఏదో జరిగింది. ఒక చిన్న దాసి తలుపు దగ్గరకు వెళ్ళి ఎవరు అని అడిగింది. ఆమె చిన్న గడిని ఎత్తి చూసి అది పేతురు అని చెప్పింది. కాబట్టి ఆ చిన్నది వెనక్కి వెళ్ళి, ఓయ్, మీరిప్పుడు ప్రార్థన ఆపవచ్చును, ఎందుకనగా పేతురు ఇక్కడే ఉన్నాడు అని చెప్పింది. తలుపు తెరువు, నేను లోపలికి వస్తున్నాను అని అతడు అడిగాడు. ఓ, అందుకు వాళ్ళు అన్నారు, వారు అతని తలను ఇప్పటికే నరికేసి ఉంటారు. బహుశా అక్కడ ఆ తలుపు దగ్గర నువ్వు చూసినది అతని యొక్క దూత అయి ఉండవచ్చును, అతని పరలోకపు గుడారం. అతడు దానిని ఇప్పటికే పొందుకొని ఉంటాడు. ఎందుకంటే ఈ భూసంబంధమైనది కరిగిపోయింది, కావున అది పరలోకంలో అతని కోసం ఎదురు చూస్తుంది. ఆ రోజు నేను ఆ దర్శనంలో ఏమి చూశానో మీకు తెలుసు, దాటిపోయింది. ఈ భూసంబంధమైన గుడారం కరిగిపోతే మనకు ఒకటి ఉంది. ఈ చిన్నవాళ్ళు ఇంకా ఏ పాపము చేయలేదు. మీరు చూడండి, ఒక శిశువు తల్లి గర్భంలో ఏర్పడుతున్నప్పుడు అది అక్కడ పెట్టిన వెంటనే, కానీ మొదట అది ఒక ఆత్మ. ఆ ఆత్మ మాంసాన్ని తీసుకోవడం ప్రారంభించినప్పుడు ఒక చిన్న జీవకణం మాంసాన్ని తీసుకోవడం ప్రారంభిస్తుంది. అది దాని నుండి పడిపోయిన వెంటనే గర్భములో అది ఒక చిన్న వణుకుతున్న కదులుతున్న కండరాలుగా ఉండును. మనకది తెలుసు. అవి కణాలు. మీరు ఒక గుర్రపు వెంట్రుకను తీసుకుని నీటిలో పెట్టినట్లు అది కదిలి మీరు దానిని తాకితే అది గంతు వేస్తుంది. ఒక శిశువు అలా ఉంటుంది. కానీ అది ఈ లోకంలో పుట్టి దాని మొదటి శ్వాస పీల్చిన వెంటనే అది ఒక సజీవ ఆత్మగా మారుతుంది. ఎందుకంటే అది ఒక జీవించు ఆత్మగా మారును. ఎందుకంటే ఈ భూసంబంధమైన శరీరం ఈ లోకంలో పుట్టిన వెంటనే దాన్ని పట్టుకోవడానికి ఒక పరలోక శరీరం లేదా ఒక ఆత్మీయ శరీరం ఉంటుంది. ఈ భౌతిక శరీరం పోయిన వెంటనే, కరిగిపోయిన వెంటనే దానికోసం ఒక పరలోక గుడారం ఎదురు చూస్తుంది. శిశువు మాంసం భూమిలోకి పడిపోయిన వెంటనే దాన్ని స్వీకరించడానికి ఒక ఆత్మీయ శరీరం ఎదురు చూస్తుంది. ఆత్మీయ శరీరం. భౌతిక శరీరం కరిగిపోయిన వెంటనే అక్కడ ఒక ఆత్మీయ శరీరం ఎదురు చూస్తుంది. చూసారా? దాన్ని మనం థియోఫనీ అని పిలుస్తాము. చూడండి, ఒక థియోఫనీ, వాక్య దేహము, ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు కొరకు మనకిచ్చిన ఈ యొక్క మంచి అంశము కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. జగత్తు పునాది వేయబడక ముందు ఆయన తన ప్రణాళికలో మనల్ని ఎన్నుకొని, దేవుడు మన కొరకు, ఆయన ప్రణాళికలో ఉన్న మన కొరకు ఆయన తన వాక్యాన్ని పంపుతూ, మనము దినదినము ఈ మత్స్య శరీరము నుండి వేరై మన వాక్య రూపంలోనికి మార్చబడుతున్నాం. అలాంటి గొప్ప వాక్యాన్ని మన కొరకు పంపుతున్న మన తండ్రికి, మన పరమ తండ్రికి, మన దేవునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. ఆయన ప్రజలమైన మనలను, ఆయనలో భాగమై ఉన్న మనలను ఆయన ఎల్లప్పుడూ కాపాడుకుంటూ, తన వాక్యాన్నిచ్చి పోషించుకుంటూ ఆయన మనలను నడిపిస్తున్నాడు. అనేక గొప్ప అంశాలనిచ్చి ఆయన దినదినము మనలను బలపరుస్తూ ఉన్నాడు, మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. నిజంగా ప్రియ సోదరులారా, మనము క్లుప్తంగా ఈ అంశం గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మనం గమనించినట్లయితే ప్రియ సోదరులారా, ఈ అంశములో ప్రవక్త గారు చెప్తున్నారు, పేతురు గురించి ఆయన ఎన్నో ఉన్నతమైన విషయాలను చెప్తూ వచ్చారు. మరి పేతురు చెరసాలలో లేదా జైలులో ఉన్నప్పుడు సంఘమంతా కూడి ఆయన కొరకు అత్యాశతో ప్రార్థన చేసినట్లుగా మనం కనుగొంటాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే,
పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశతో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈ ప్రార్థనల వల్ల దూత వచ్చి పేతురును అద్భుతంగా విడిపించాడు. పేతురును విడిపించిన ఆ దూత గురించి మాట్లాడుతూ మరి ఈ అంశంలో మంచి మంచి విషయాలను ప్రవక్త చెప్తూ వచ్చాడు. పేతురు ఆపదలో ఉన్నప్పుడు, చెరసాలలో బంధింపబడినప్పుడు ఆయన కొరకు ఒక దూతను ఆయన పంపాడు, ఆయనను విడిపించడానికి. ప్రవక్త అంటాడు, పేతురుని కాదు కానీ ఈరోజు మనము ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా మన కొరకు కూడా ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన తన దూతను పంపుతున్నాడు అనే విషయాన్ని మాట్లాడుతూ పేతురు విషయంలో ఏం జరిగిందో ఆయన చెప్తూ వచ్చాడు. పేతురు దగ్గరికి ఆ వెలుగు వచ్చిందని, అయితే పేతురు ఆ వెలుగును చూసి కలగంటున్నాను అని అనుకున్నాడు. కానీ దేవుడు పంపిన ఆ దూత పేతురును ఆ బంధకాల నుండి, ఆ సంకెళ్ళ నుండి, ఆ చెరసాల నుండి విడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ సంఘమంతా కూడి అత్యాశతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన యొక్క ఫలితం పేతురుని దేవుని యొక్క దూత విడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ప్రియ సోదరులారా, ఈరోజు మనము ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మన కొరకు అత్యాశతో ప్రార్థించే వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఆ ప్రార్థన వల్ల దేవుడు కదులుతూ ఉన్నాడు. నిజంగా చాలా సంతోషకరమైన విషయం ప్రియ సోదరులారా. దేవుడు ప్రార్థన అనే గొప్ప ఆయుధాన్ని ఈరోజు మన చేతికి ఇచ్చాడు. అయితే పేతురు ఆ బంధకాల నుంచి విడిపింపబడి నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నానని ఆయన అంటున్నాడు. మొదట కళ అని అనుకున్నాడు, కానీ అతనికి అర్థమైంది నేను విడిపింపబడ్డాను అని. అయితే ఆ ప్రార్థన చేసి ఆ సమూహంలోకి వెళ్ళి నేను పాల్గొంటానని అనుకున్నాడు. నిజంగా ప్రియ సోదరులారా, మనం చదువుకుంటూ ఉన్నప్పుడు మీరు విన్నారు. అయితే పేతురు వెళ్ళి మరి ఆ ప్రార్థన చేసే ఆ యొక్క జాన్ మార్క్ గృహం యొద్దకు చేరుకుని తలుపును తట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ చిన్నది వచ్చి ఆ తలుపు తీసినప్పుడు పేతురును చూసి ఎంతో ఆశ్చర్యపడి మరి ప్రార్థన చేస్తున్న వారికి చెప్పినప్పుడు వారు అంటున్నారు, పేతురుని ఇప్పటికే తల నరికేసి ఉంటారు, వచ్చింది పేతురు కాదు కానీ ఆయన యొక్క దూత అయి ఉండవచ్చును. అక్కడ నుండి ఈ అంశాన్ని తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దూత ఎవరు అని చూసినట్లయితే ఆ దూత ఎవరో కాదు కానీ పేతురు యొక్క థియోఫనీ అయి ఉన్నది. ఇక్కడ అంశంలో మనం చూసినట్లయితే ఒక ఆత్మీయ శరీరం ఎదురు చూస్తోంది దీనిని పొందుకోవడానికి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. గొప్ప నిరీక్షణ ప్రియ సోదరులారా. దేవుడు తన పిల్లలకు ఆయన ఏర్పాటు చేసిన గొప్ప రక్షణ కవచం అదే మన థియోఫనీ. జగత్తు పునాది వేయబడకముందు ఆయనలో భాగమై ఉన్న మన కొరకు ఆయన ఆ వాక్య శరీరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ థియోఫనీ బాడీని, ఆ అమర్త్యమైన శరీరాన్ని ఏర్పాటు చేశాడు. అది ఆయన ఆత్మలో భాగమై ఉన్నది. మనము కూడా ఆయనలో భాగమై ఉన్నాం. అయితే ఆదాము ఏదేని తోటలో చేసిన ఆ తప్పు వల్ల దేవుడు మన కొరకు ఇచ్చిన ఆ మహిమ శరీరాన్ని, ఆ వాక్య శరీరాన్ని మనం పోగొట్టుకున్నాము. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాము. అయితే కరుణగల దేవుడు, కృపగల దేవుడు మన కొరకు ఆయన ఎంతో జాలి చూపి మనము నశించిపోవటం ఆయనకి ఇష్టము లేక ఆయన శిలువ మరణం ద్వారా రక్తము కార్చి మనం పోగొట్టుకున్న ఆ మహిమ శరీరాన్ని మనం తిరిగి మళ్ళీ పొందుకున్నట్టుగా ఆయన మన కొరకు ఎంతో త్యాగం చేశాడు. ఆ త్యాగము, ఆయన కార్చిన ఆ రక్తము ఈరోజు వాక్యంలో దాయబడి ఉన్నది. ఈరోజు మనము ఆ వాక్యాన్ని స్వతంత్రించుకున్నట ద్వారా, ఆ వాక్య ప్రకారం జీవించుట ద్వారా, ఆ వాక్య ప్రకారంగా నడుచుట ద్వారా తిరిగి ఏదేను తోటలో మనం పోగొట్టుకున్న ఆ మహిమ వస్త్రాన్ని, ఆ థియోఫనీ బాడీని, ఆ వాక్య శరీరాన్ని తిరిగి పొందుకోవడానికి కృప చూపాడు. ఎవరైతే ఆ వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన కాచిన రక్తాన్ని అనగా వాక్యాన్ని ఎవరైతే సంతరించుకుంటారో
ఎవరైతే స్వతంత్రించుకుంటారో వారి కొరకు ఆ మహిమ దేహము, ఆ థియోఫనీ బాడీ, ఆ థియోఫనీ అనగా వాక్య శరీరము సిద్ధముగా ఉంది. ఈ భూమిపైన ఈ మట్టి దేహం, ఈ మత్స్యమైన దేహము నశించిపోయినా కానీ, కరిగిపోయినా కానీ, అమర్త్యమైన దేహము, అక్షయమైన దేహము మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అది కేవలం ఆయన వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్య ప్రకారం జీవించిన వారికి మాత్రమే అది సిద్ధంగా ఉన్నది. ఎవరైతే వాక్యాన్ని అంగీకరించి ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తారో వారి కొరకు మాత్రమే అది సిద్ధంగా ఉంటుంది. ఈ భూమి మీద ఈ యొక్క మట్టి దేహం నుంచి మనం వేరైనప్పుడు దేవుడు మన కొరకు సిద్ధంగా ఉంచిన ఆ యొక్క థియోఫనీ బాడీ అనగా వాక్య శరీరము మనలను పట్టుకొని మనలను కమ్ముకొని ఆ పరదేశుకు తీసుకువెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మృతులైన వారిని, మరి క్రీస్తు రాకడకు ముందు చనిపోయిన వారిని మరి ఎంతో ఆనందకరమైన ఆ యొక్క పరదేశులో ఉంచుతున్నట్టుగా మనం కనుగొనగలుగుతున్నాం. సజీవులుగా ఉన్నవారైతే దినదినం వాక్యాన్ని నెరవేరుస్తూ వాక్యముతో సిద్ధపడుతూ ఎత్తబాటు కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. వారికి 2 అడుగుల దూరంలో ఆ థియోఫనీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రవక్త చెప్పాడు. ప్రియ సోదరులారా, ఎంత కృప పొందిన ప్రజలం మనం. ఆ కృప అందరికీ లేదు ప్రియ సోదరులారా. జగత్తు పునాది వేయబడకముందు ఆయన ప్రణాళికలో ఉన్న మన కొరకు మాత్రమే దేవుడు మన కొరకు పంపిన ఆ గొప్ప వాక్యాన్ని ఎల్లప్పుడూ నెరవేరుస్తూ, ఎప్పుడైతే మనం ఈ మట్టి దేహాన్ని వదిలి ఆ వాక్య దేహంలోనికి వెళ్తామో ఏ వ్యాధి, ఏ బాధ, ఏ సమస్య దాన్ని ముట్టలేవు. శత్రువు ఇంకెంత మాత్రం దాన్ని ముట్టలేడు. మనము ఆయన ఆత్మచేత ముద్రింపబడిన వారమై ఉంటాం. సాతానుడిక మనలను తాకలేడు. ప్రియ సోదరి సోదరులారా, పేతురును ఉద్దేశించి ప్రవక్త అదే చెప్తున్నాడు. పేతురును నడిపించిన అదే దేవుని దూతగా వచ్చిన అదే మహిమ శరీరము, అదే ఆత్మీయ శరీరము, అదే వెలుగు క్రీస్తులో ఉన్న మనకు కూడా ఈరోజు సిద్ధంగా ఉంది. ఈ భూమి మీద ఈ శరీరం శిథిలమైపోయినా కానీ ఒక ఆత్మీయ శరీరం, ఒక ఉన్నతమైన మహిమ దేహం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ మొదటి పునరుద్ధానంలో, ఆ ఎత్తబాటు సమయంలో, ఆ థియోఫనీలో ఉన్న వాక్య శరీరంలో దాచబడి ఉన్న మన పూర్వీకులందరూ మహిమ దేహాలుగా మార్పు చెందబడి మధ్యాకాశములో ఆ 3.5 సంవత్సరాల పెండ్లి విందులో పాల్గొనబోతూ ఉన్నాం. మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులముగా ఉన్న మనము కూడా మార్పు చెందబడి మహిమ దేహాలను పొందుకొని మధ్యాకాశంలో క్రీస్తును కలవబోతున్నాం, క్రీస్తును ఎదుర్కొనబోతూ ఉన్నాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. దేవుడు మన కొరకు పంపిన ఈ గొప్ప వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ యథార్థంగా నెరవేరుస్తూ, వాక్య ప్రకారం యథార్థంగా సిద్ధపడుతూ ఆయనను ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ఆయనలో మనము కూడా భాగం అవ్వాలి అంటే మనము వాక్యాన్ని నెరవేరుస్తూ ఆ వాక్య శరీరానికి మనం సరిపోవాలి. ఆ వాక్య శరీరం మనలను కమ్ముకోవాలని అంటే మనం వాక్యము చేత సిద్ధము చేయబడాలి, వాక్యము చేత అలంకరింపబడాలి. ఈ భూమి ఆకర్షణ శక్తికి దూరంగా జరుగుతూ వాక్యము కొరకు ఎల్లప్పుడూ యథార్థముగా జీవిస్తూ ఆ వాక్య దేహం మనలను కమ్ముకోను రీతిగా మనం జీవించి ఒక దినాన ఎత్తబాటు అనే అంశంలోకి వెళ్ళి ఆయనను మనం చూడబోతూ ఉన్నాం, ఆయనతో ఆనందంగా గడపబోతూ ఉన్నాం. అటు తర్వాత భూమిపై 1000 సంవత్సరములు 1000 ఏండ్ల పాలనలో పాల్గొనబోతూ ఉన్నాం. మనం మహిమ శరీరంలో ఉండి క్రీస్తుతో ఆనందించబోతూ ఉన్నాం, క్రీస్తుతో రాజ్యపాలన చేయబోతూ ఉన్నాం. అలాంటి గొప్ప ఆనందకరమైన రాజ్యంలో మనం ఉండాలంటే దేవుడు మన కొరకు ఏర్పరిచిన, దేవుడు మన కొరకు పంపిన ఆ గొప్ప వాక్యాన్ని మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం.
ఆదిలో ఏదైనా తోటలో పోగొట్టుకున్న ఆ మహిమ దేహాన్ని వాక్యాన్ని నెరవేర్చుట ద్వారా తిరిగి మళ్ళీ సంపాదించుకొనగలుగుతున్నాం. ఓ ప్రియ సోదరులారా, ఆ వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం నెరవేరుస్తూ, ఆ వాక్యాన్ని ఎల్లప్పుడూ మన జీవితాలకు అన్వయించుకుంటూ, క్రీస్తులో మనం భాగమవుతూ యథార్థంగా జీవిందాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము న్యాయాధిపతులు 16, 17, 18 అధ్యాయములు మరియు లోక 7వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి దేవుని సువార్తను పంచండి. దేవుని నుండి మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. పరలోకము నుండి దిగి వచ్చినది అక్షయమగు మహిమ దేహమది. పరలోకము నుండి దిగి వచ్చినది అక్షయమగు మహిమ దేహమది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. అది దేవుని ఆత్మలో భాగమయ్యున్నది అమర్త్యమైన వాక్య దేహమది. అది దేవుని ఆత్మలో భాగమయ్యున్నది అమర్త్యమైన వాక్య దేహమది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను.
జీవమై ఉన్న నిత్య నివాసమది. అంతమేలేనిది మహిమ గుడారమది. నిత్య జీవమై ఉన్న నిత్య నివాసమది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది. చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. నిత్యమైన నివాసము మనకున్నది.